ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము 2024 సంవత్సరము మీకోసం ఎలా ఉండబోతుంది. మీరు 1వ తేదీన కానీ లేదా 10వ తేదీన కానీ లేదా 28వ తేదీన కానీ 19వ తేదీలలో జన్మించినట్లయితే ఎవరైతే ఈ తేదీలలో జన్మించారో వారి కోసము ఈ వీడియో. మిగిలిన నెంబర్స్ గురించి మనము ఇంకా వీడియోలలో చెప్పుకుందాము. కొత్త సంవత్సరం గురించి ఈ రీడింగ్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఎటువంటి పెద్ద పెద్ద మార్పులు 2024 సంవత్సరంలో మీ జీవితంలో రాబోతున్నాయో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏమిటి, 2024 సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది, 1వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, 10వ తారీఖుని కానీ జన్మించిన వారికి ఈ రీడింగ్. వీడియోని లైక్ చేయండి. మీకు రీడింగ్ అనేది కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఏదైతే మార్పు వస్తుందో అది పర్మనెంట్ మార్పు వస్తుంది. ఈ సమయంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ పని పైనే ధ్యాస పెడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇది చాలా మంచి విషయము. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ మీకు ఏం లభించబోతోంది, చాలా పాజిటివ్గా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ జీవితంలో ఎవరైతే పెద్ద శత్రువులు ఉన్నారో, శత్రువులు అంటే మనుషులే అయి ఉండవలసిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు ఉంటాయి మన లోపల, అవి కూడా మన శత్రువులే. వాటిని మన లోపల నుండి మనము తీయలేకపోతూ ఉంటాము. మీరు అటువంటి లక్షణాలను కూడా ఒక్కొక్కటిగా తీసి పడేస్తూ ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో ఇక్కడ కొద్దిగా పిసినారులుగా మీరు కనిపిస్తూ ఉన్నారు. చాలా ధనాన్ని మీరు దాచిపెడతారు. ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువగా ధనాన్ని మీరు ఈ సంవత్సరంలో పోగు చేస్తారు. మీ లోపల ఒక ఫీలింగ్, ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని. మంచి విషయమే కదా అది. ఇంకా ఏదో సాధించాలి అని కోరుకోవడము. ఇక్కడ 2024 సంవత్సరంలో వివాహం అయ్యే యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు చాలా చాలా మంచి మార్పుని తీసుకుని వస్తుంది. మీరు చాలా చాలా పని చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దాని పరిణామాలు కూడా మీకు ఈ 2024 సంవత్సరంలో తప్పకుండా మీరు చూస్తారు. చాలా చాలా కాంపిటీషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాంపిటీషన్స్లో మీరు సఫలతను సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు ఏ గుడ్ న్యూస్ని చూడబోతున్నారో కూడా మనం తెలుసుకుందాము. ఏ పని చేసినా కూడా అందులో మీకు చాలా మంచిగా ఉంటుంది. దాంట్లో మీరు ముందుకు వెళతారు. మీరు ఈశ్వరుడిని ఏదో అడుగుతూ ఉన్నారు, మీకోసం మీరు న్యాయాన్ని అడుగుతూ ఉన్నారు. ఈశ్వరుడు మీకు తప్పకుండా న్యాయాన్ని చేస్తాడు. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది మీకు లభిస్తుంది. రిలేషన్స్లో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మార్పులు వస్తాయి. మీ వాళ్ళతో మీరు కలుస్తారు. చాలా రోజుల నుంచి ఈ రిలేషన్స్ అయితే జనాలతో సరిగ్గా లేవు. ఈ సంవత్సరం రిలేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీ లోపల చాలా ధైర్యం వస్తుంది. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో ఎటువంటి పరివర్తన మీ జీవితంలో రాబోతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినట్లయితే రీడింగ్ అనేది మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మీరు కొన్ని విషయాల గురించి మీ పైన మీరు విశ్వాసాన్ని ఉంచలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు మనసులో ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని మీరు ఈశ్వరుడి వరకు పంపించలేకపోతూ ఉన్నారు. మీరు మీ మనసులో ఏవైతే కోరుకుంటూ ఉన్నారో వాటిని మనసులో ఉంచుకోవడం కన్నా కూడా మీరు ఒక పేపర్ పైన రాసి ఉంచుకోండి. ఒక్కొక్కసారి మనిషి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు. కానీ అటువంటప్పుడు వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో, ఆ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏవైతే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు విశ్వానికి కనెక్ట్ అయ్యి మీ కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి. కానీ ఒక్కొక్కసారి మనసు దుఃఖంలో ఉంటుంది కదా, ఆ సమయంలో పాజిటివ్ ఆలోచనలే ఉండవు. అలా పాజిటివ్ ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్గా మారిపోతూ ఉంటాయి. మీకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే మనము ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నామో, ఆలోచనలు చేస్తూ ఉన్నామో అవి మంచైనా చెడైనా కూడా విశ్వంలోనికి వెళ్ళిపోతాయి, ఈశ్వరుడికి వెళ్ళిపోతాయి. ఆ కారణంగా మీ మనసులోని మంచి మాటలను ఈశ్వరుడి వరకు పంపించలేకపోతూ ఉన్నారు. మీ లోపల మీరు ఒక క్లారిటీ అన్నది మీకే కనిపించడం లేదు. లైఫ్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఈ విషయం గురించి మీ మైండ్
మీ మైండ్‌లో చాలా క్లియర్‌గా ఉండండి. మీ మైండ్‌లో క్లియర్‌గా లేనట్లయితే మీ జీవితంలో జరిగే విషయాల వలన మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వర్క్ లోడ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాలు మీ మనసులో ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు అందువల్లనే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని రాసిపెట్టుకోండి. వాటిని మీరు మీ వాలెట్‌లో గానీ, లేదా మీరు ఎక్కడైతే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారో అక్కడ మీ డెస్క్ మీద గానీ, మీరు ఏదైతే రాసుకున్నారో అది ఎప్పుడూ కనిపించే విధంగా ఉంచుకోండి. మీరు ఎక్కడైతే నిద్రపోతూ ఉంటారో అక్కడ కూడా మీరు రాసుకుని మీ ఇంట్లో గోడకి కూడా తగిలించుకోవచ్చు. ఎవరైనా చూస్తారేమో, ఏమనుకుంటారో అని ఫీల్ అయ్యేవారు మాత్రము మీ వాలెట్‌లోనే ఆ పేపర్‌ని ఉంచుకోండి. లేదా మొబైల్ అయితే ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఉంటుంది కాబట్టి మొబైల్ కవర్‌లో కూడా మీరు ఈ పేపర్‌ని ఉంచుకోవచ్చు. మీకు ఏదైతే ఆకర్షించాలి అని అనుకుంటున్నారో వాటిని పేపర్ మీద రాసుకోండి. మీరు ఆ రాసిన పేపర్‌ని దానిని చూస్తూ ఉండండి. దా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దానినే మీరు కోరుకుంటూ ఉండండి. ఇది చాలా తొందరగా పనిచేస్తుంది. మీ కోరిక అనేది చాలా తొందరగా నెరవేరుతుంది. మీరు మీరు కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటే మీకు అవన్నీ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాయి. కమ్యూనికేషన్స్ అనేవి చాలా క్లియర్‌గా ఉండాలి. మీరు యూనివర్స్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు ఏవైనా ఇబ్బందులు ఒకవేళ ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా మీరు పేపర్ పైన రాసుకోండి. వాటిని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసేయండి. ఈ చిన్ని చిన్ని రెమెడీస్ లాంటివి మీరు చేసుకోవచ్చు. మనం లైఫ్‌లో ఏదైతే చేస్తామో అవే మనకు లభిస్తూ ఉంటాయి. మీకు విశ్వాసం ఉన్నట్లయితే యూనివర్స్ ఎప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. సఫలత ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా సాధిస్తారు. ఏదైతే ఈ సంవత్సరంలో మీరు పొందాలి అని అనుకుంటున్నారో అది మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితం చాలా సంతోషాలతో, సుఖ సంతోషాలతో ఉంటుంది. చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. ఏదైతే విషయాలు మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. వివాహం జరగలేని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. మీరు బేబీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఆ శుభవార్తను కూడా మీరు ఈ సంవత్సరంలో వింటారు. ధనాన్ని దాచిపెడతారు. ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.